నారావారిపల్లిలో సంక్రాంతి సంబరాలు సంబరంగా జరుగుతున్నాయి. సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. రెడీ కొంచెం ఈక్వల్గా నిలబడుకో. పిల్లల దగ్గర ఉంటారు అన్న. రెడీనా పాలన్నా? రాంగ్ రాంగ్ అది అందులో దొరుకుతుందని ఫస్ట్ నుంచి చెప్తున్నాం. మీ గ్రూప్ నువ్వు చేస్తావు అతను బట్ మీరు పక్కనే ఉంటారు. అదిగా సార్ ఇప్పుడు అదేంటి మన ద్రవ్యం ఇంకేమేమి ఉంది మిక్చర్ ద్రవ్యం మాత్రం ఒకటే ఓన్లీ సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. నారా నందమూరి కుటుంబ సభ్యులు నారావారిపల్లిలో నిర్వహిస్తున్న గ్రామీణ క్రీడలను తిలకిస్తున్నారు. మనం ఒకసారి చూడవచ్చు. నారావారిపల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటి సమీపంలో ఉన్న మైదానంలో స్థానిక పిల్లలకందరికీ విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహిస్తున్న దృశ్యాలను కూడా మనం ఒకసారి చూడవచ్చు. ఓబులవారపల్లి, అదేవిధంగా పక్కన ఉన్న రంగంపేట, మరో గ్రామ పంచాయతీ, 3 గ్రామ పంచాయతీలకు సంబంధించి పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను ఈ గ్రామీణ క్రీడల్లో ప్రోత్సహించే లక్ష్యంతో గడిచిన 10 సంవత్సరాలుగా ఈ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే ఈ ఏడాది కూడా సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా చిన్నారులకు దాదాపు 74 మంది 14 రకాల అయిన క్రీడలలో పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీల్లో పాల్గొంటున్న విద్యార్థులకు నైపుణ్యం ప్రదర్శించిన విద్యార్థులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతుల చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేయనున్నారు. కొద్దిసేపటి క్రితమే ఈ టీటీడీ కళ్యాణ మండపం ఆవరణలో ఏర్పాటు చేసిన రంగవల్లుల పోటీలలో రంగంపేట, ఓబులవారపల్లి అంటే నారావారిపల్లి గ్రామ పంచాయతీకి సంబంధించి ఓబులవారపల్లి గ్రామ పంచాయతీకి సంబంధించిన ప్రాంతాలలో ఉన్నవారు ఇది పోటీలలో పాల్గొన్నారు. ఆ పోటీలలో ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మిణి పోటీలలో పాల్గొని ముగ్గులు వేసిన ముగ్గులను పరిశీలించారు. ఆ తర్వాత ఆ ముగ్గులలో ఉత్తమమైన ముగ్గును ఎంపిక చేసి వారికి మరికొద్దిసేపట్లో ఇక్కడే ఈ పోటీలలో ఇవ్వనున్నారు. సో ఇలా స్థానికంగా అంటే ఈ చిన్నారుల్లో ఈ విద్యార్థులలో నారా నందమూరి కుటుంబానికి సంబంధించిన చిన్నారులు కూడా పాల్గొంటున్నారు. లోకేష్ కుమారుడు దేవాన్సు, అదేవిధంగా విశాఖ ఎంపీ భరత్ కుమారుడు, అదేవిధంగా మరికొందరు నారా నందమూరి కుటుంబానికి సంబంధించిన చిన్నారులు కూడా ఈ పోటీలలో పాల్గొంటున్నారు. ఇప్పుడు మనం ఒకసారి చూడొచ్చు. మ్యూజికల్ చైర్ నిర్వహించి ఇప్పటివరకు నిర్వహించిన పోటీలలో ఒక మ్యూజికల్ చైర్స్కి సంబంధించి పోటీలు నిర్వహించారు. ఆ విజేతను చిన్నారిని చూస్తున్నాం. మనం ఒకసారి చూడవచ్చు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు కూడా వేదిక మీద నుంచి క్రీడల్లో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనపరిచిన, నైపుణ్యాన్ని ప్రదర్శించిన విద్యార్థులు ప్రోత్సహిస్తూ కర్తాళ ధ్వనులతో అభినందనలు తెలియజేశారు. అదేవిధంగా ఇప్పుడు ఇటువైపు మనం గమనించవచ్చు. చిన్నారులు అంటే ఇప్పటికే కొన్ని రౌండ్ల పోటీలు నిర్వహించారు. ఇప్పటి వరకు విద్యార్థులకు మ్యూజికల్ రౌండ్స్ నిర్వహించారు. ఇప్పుడు విద్యార్థినులకు మ్యూజికల్ రౌండ్స్ నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్న దృశ్యాలను కూడా చూడవచ్చు. దాదాపు 74 మంది
ఈ ఏడాది ఈ పోటీలలో పాల్గొంటున్నట్లు కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. నారా నందమూరి కుటుంబ సభ్యులకు సంబంధించిన పిల్లలు కూడా ఈ పోటీలలో పాల్గొంటున్నారు. సో అంటే ముఖ్యమంత్రి ఉన్న హోదాలో ఉన్నప్పటికీ వాటికి ఎలాంటి అధికార దర్పం లేకోకుండా తమ పిల్లలను కూడా మామూలు సాధారణ పిల్లలతో పాటు కూర్చోబెట్టి పోటీలలో పాల్గొనేలా చేస్తున్నారు. అంటే తరతమ భేదాలు లేవని చాటి చెప్పే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు కొద్దిసేపు క్రితమే షాప్ చైర్మన్ రవినాయుడు ప్రకటించిన ఇది కూడా చూసాం మనం. అంటే 3 రోజుల పాటు ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు నారావారిపల్లిలోనే ఉండి సాధారణంగా ముఖ్యమంత్రి ఎప్పుడూ నిత్యం అత్యంత బిజీగా ఉంటారు. ప్రముఖ నాయకులకు మాత్రమే ఆయన కలిసేందుకు అవకాశం ఉంటుంది. కానీ ఈ నారావారిపల్లికి వచ్చిన తర్వాత కేవలం స్థానిక ప్రాంత ప్రజలను మాత్రమే ఆయన కలుసుకుంటున్నారు. ఈరోజు పలు కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా గ్రామీణ క్రీడలను నిర్వహిస్తున్నారు. అదేవిధంగా మరికొద్దిసేపట్లో అంటే ఈ గ్రామీణ క్రీడలు ముగిసి ఈ క్రీడల్లో విజయం సాధించిన విద్యార్థులకు అదేవిధంగా ముగ్గుల పోటీల్లో పాల్గొని ఉత్తమమైన ముగ్గు వేసిన మహిళలకు బహుమతి ప్రదానాలు చేసిన తర్వాత మధ్యాహ్నం నుంచి ఈ నారావారిపల్లి పరిసర ప్రాంతాలలో చేపట్టిన అభివృద్ధి కొన్ని కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం కావచ్చు, మరికొన్ని కార్యక్రమాలను ప్రారంభించే కార్యక్రమం ఉంది. అందులో భాగంగా తిరుపతి నగరంలోని అరువై ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన పేషెంట్స్ రోగుల సహాయకులకు ప్రత్యేక భవనం కావచ్చు, అదేవిధంగా ఎస్వి విశ్వవిద్యాలయంలో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో పరిశోధనలను ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ల్యాబ్ను ప్రారంభించడం, మరోవైపు నారావారిపల్లిలో అంటే ఈ పరిసర ప్రాంతాల్లో రంగంపేట, ఓబులవారిపల్లి గ్రామ పంచాయతీలలో ఉన్న గ్రామాల్లో ఉన్న యువకులకు ఉపాధి కల్పించడానికి, ఉపాధి పొందడానికి అవసరమైన నైపుణ్యంపై శిక్షణ ఇచ్చేందుకు వీలుగా ఒక నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని కూడా ఈ నారావారిపల్లిలో ప్రారంభించనున్నారు. అదేవిధంగా నారావారిపల్లి ప్రాథమిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో టాటా నెర్వ్ సెంటర్ను కూడా అంటే టాటా ట్రస్ట్ సౌజన్యంతో నిర్వహిస్తున్న టాటా నెర్వ్ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించనున్నారు. మరోవైపు ఈ నారావారిపల్లి సమీపంలో ఉన్న కళ్యాణి జలాశయానికి అంటే అటు తిరుపతి తిరుమలకు తాగునీటిని అందిస్తున్న కళ్యాణి జలాశయానికి సంబంధించి హంద్రీనివా జలాలను కళ్యాణ జలాశయంతో నింపే లక్ష్యంతో రూపొందించిన కార్యక్రమానికి సంబంధించి నారావారిపల్లి సమీపంలో మూలపల్లి జలాశయం వద్ద కూడా ఆయన శంకుస్థాపన చేయనున్నారు. దానికి సంబంధించి 126 కోట్ల రూపాయలతో అంటే హంద్రీనివా ఎత్తిపోతల పథకంలో భాగంగా ఇప్పటికే మదనపల్లి పుంగనూరు నియోజకవర్గాలకు నీరు వస్తున్నాయి. సెకండ్ ఫేజ్లో హంద్రీనివా సెకండ్ ఫేజ్లో భాగంగా పీలేరు, తంబల్లపల్లి, చంద్రగిరి నియోజకవర్గాలకు సంబంధించి నీరందించే వీలుగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. తంబల్లపల్లి నియోజకవర్గ సమీపంలో అడవిపల్లి సమీపంలో రిజర్వాయర్ నుంచి ఒక లిఫ్ట్ చేసి ఆ తర్వాత గ్రావిటీ ద్వారా చంద్రగిరి నియోజకవర్గంలోని ప్రాంతాలకు తీసుకొచ్చి అటు నుంచి మూలపల్లి జలాశయం నింపుతారు. మూలపల్లి జలాశయం నుంచి కళ్యాణి జలాశయానికి నీటితో నింపేందుకు దాదాపు 140 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన ఈ ఎత్తిపోతల పథకానికి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా నారావారిపల్లి సమీపంలో ఉన్న ఒక ఆలయానికి సంబంధించి కూడా అటవీ ప్రాంతంలో కొండ ప్రాంతాల్లో ఉన్న ఆలయానికి సంబంధించి రహదారి నిర్మాణం చేశారు. ఆ రహదారిని కూడా ముఖ్యమంత్రి ఈరోజు ప్రారంభించనున్నారు. ఇలా ఈ 3 రోజుల పాటు జరగనున్న ఈ 3 రోజుల తన పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం శంకుస్థాపన చేయడం, మరోవైపు స్థానికంగా ఉన్న చిన్నారులను ప్రోత్సహించేందుకు గ్రామీణ క్రీడల్లో వారి నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు వీలుగా ఈ ఆటల పోటీలు, క్రీడా పోటీలు కూడా నిర్వహిస్తున్నారు. ఇలా ఓవైపు సంక్రాంతి సంబరాల్లో భాగంగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలలో స్థానికులతో మమేకమై సంక్రాంతి ఉత్సవాలలో పాల్గొనడం, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధికి సంబంధించి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాలు నిర్వహించినారు. 3 రోజుల పాటు నారావారిపల్లిలోనే ఉండనున్న
నారా నందమూరి కుటుంబం నారా వారికి చంద్రబాబు నాయుడు పెద్దలకు కూడా బట్టలు పెట్టుకొని ఉన్నారు. సంక్రాంతి సందర్భంగా ఆ సంప్రదాయం ఆనవాయితీగా వస్తుంది. ఈ విధంగా అటు చూడొచ్చు మనం చిన్నారులు అత్యంత ఉత్సాహంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యుల ముందు తమ ప్రదర్శన చేస్తూ మ్యూజికల్ చైర్స్లో ఉత్తమమైన ప్రతిభ కనపరిచేందుకు వీలుగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కొద్దిసేపటి తర్వాత అంటే ఇప్పటి వరకు విద్యార్థులకు మ్యూజికల్ చైర్స్ నిర్వహించారు, ఇప్పుడు విద్యార్థులకు మ్యూజికల్ చైర్స్ నిర్వహిస్తున్నారు. వైపు మ్యూజికల్ చైర్స్ అదేవిధంగా ఇప్పటికే 14 విభాగాలలో క్రీడలకు సంబంధించి వివిధ రౌండ్లలో పోటీలు నిర్వహించారు. ఆ రౌండ్లలో గెలుపొందిన విద్యార్థులను ఎంపిక చేశారు. వారిని ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల ముందు ఫైనల్స్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అందులో భాగంగానే ఇప్పుడు తొలి రౌండ్లలో నాకౌట్ రౌండ్లలో విజయం సాధించిన విద్యార్థులను ఈ పోటీల్లో ఏర్పాటు చేసేందుకు నిర్వహిస్తున్నారు. మ్యూజికల్ చైర్స్లో ఇప్పటికే విద్యార్థుల పోటీలు ముగిశాయి. ఒక విద్యార్థి గెలుపొందాడు. అదేవిధంగా ఇప్పుడు విద్యార్థినులు మ్యూజికల్ చైర్స్కి సంబంధించి పోటీ పడుతున్నారు. దీని తర్వాత గ్రామీణ క్రీడల్లో స్పూన్లో నిమ్మకాయ పెట్టుకొని నడుచుకుంటూ రావడం కావచ్చు, లేకపోతే గోనె సంచుల్లో కాళ్ళు వేసుకొని ఎగురుకుంటా లక్ష్యాన్ని చేరుకోవడం కావచ్చు, అదేవిధంగా పొటాటో బంగాళాదుంపలను సేకరించి ఒక చోట పెట్టడం కావచ్చు. ఇలా కార్యక్రమం పలు క్రీడలకు సంబంధించి పోటీలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడే మ్యూజికల్ చైర్స్లో గెలుపొందిన విద్యార్థులను అభినందిస్తూ ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు కరతాళ ధ్వనులతో వారిని ప్రోత్సహించిన దృశ్యాలను చూడవచ్చు. ఇలా జూనియర్స్ సీనియర్స్ అంటే అప్పర్ ప్రైమరీ స్కూల్స్ అంటే 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఒక విభాగం, అప్పర్ ప్రైమరీ స్కూల్ అంటే 5వ తరగతి నుంచి 7వ తరగతి వరకు ఒక విభాగము, ఆ తర్వాత హై స్కూల్లో 7th క్లాస్ నుంచి 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఒక విభాగం, ఇలా 3 విభాగాలను ఏర్పాటు చేసి 3 విభాగాలలో విద్యార్థులకు పోటీలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు అప్పర్ ప్రైమరీ స్కూల్కి సంబంధించి నిర్వహిస్తున్న పోటీలలో విద్యార్థులు పాల్గొంటున్న దృశ్యాలు జూనియర్ స్థాయిలో అంటే ప్రైమరీ సెక్షన్లో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు నిర్వహించిన పోటీలలో పాల్గొన్న విద్యార్థుల పోటీలు ముగిశాయి. ఇప్పుడు అప్పర్ ప్రైమరీ స్కూల్స్కి సంబంధించిన పోటీలను నిర్వహిస్తున్నారు మ్యూజికల్ చైర్స్. ఇలా ఇప్పుడు ఒకసారి చూడొచ్చు మనము అప్పర్ ప్రైమరీ స్కూల్కి సంబంధించి నిర్వహిస్తున్న పోటీలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మనవడు లోకేష్ కుమారుడు నారా దేవాంశ్ కూడా పాల్గొని ఉన్నారు. ఒకసారి చూడొచ్చు. సో ఒకసారి చూడొచ్చు మనం నారా దేవాంశ్ని కూడా పోటీలలో పాల్గొనేందుకు అప్పర్ ప్రైమరీ స్కూల్స్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఈ పోటీలలో పాల్గొంటున్నారు. మ్యూజికల్ చైర్స్ తర్వాత ఈ స్పూన్తో నిమ్మకాయ ఉంచి స్పూన్తో పరిగెత్తే